ప్రత్యేక హోదాను నీరుగార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా నాటకాలు ఆడుతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో పర్యటించిన జగన్ ఉయ్యూరులో అధికార పార్టీ నేతల ఇసుక అక్రమాలపై ధ్వజమెత్తారు. పంట రుణాలు మాఫీ కాక రైతులు గగ్గోలు పెడుతుంటే రుణమాఫీ అయిపోయిందంటూ సొంత మీడియాలో వార్తలు రాయించుకుంటున్నారంటూ జగన్ విమర్శించారు. ముఖ్యమంత్రి విజయవాడలో చేసిన ధర్మ పోరాట దీక్షలో సైతం పెయిడ్ ఆర్టిస్టులే కనిపించారన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కాజేసిన టీడీపీ పెద్దలు బాధితులకు న్యాయం పేరుతో మరో కొత్త నాటకానికి తెరతీశారని జగన్ ఆరోపించారు. యనమల కుదురు నుంచి ఉయ్యూరు వరకు ఉన్న కాలువగట్ల మీద వేల మంది నివసిస్తున్నారన్న. ఎక్కడైనా కూడా ప్రభుత్వం అంటే మానవత్వం ఉండాలి. ఏదైనా వాళ్ళను కాలువగట్ల నుంచి వాళ్ళను తీసేయాలి అంటే వాళ్ళకి ఏదైనా ఇల్లు చూపించి వాళ్ళకి ఏదైనా స్థలం ఇచ్చి ఆ తర్వాత వాళ్ళను అక్కడి నుంచి తొలగించిన అర్థం పర్థం ఉంటుంది. కానీ ఇవాళ జరుగుతూ ఉన్నది ఏమిటో తెలుసా? కాలువగట్ల పేరు చెప్పి పేదవాడిని ఇష్టానుసారంగా రాత్రికి రాత్రి గుడిసెలు బిగిస్తే ఉన్న పరిస్థితి ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉంది. 4 సంవత్సరాల ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్క పంట కంటే ఒక్క పంట కూడా గిట్టుబాటు ధర కూడా రావడం లేదన్నా అని చెప్పి రైతన్నలు వాపోతా ఉన్నారు. నా దగ్గరికి ఇవాళ చెరుకు రైతులు వచ్చి చెరుకు పంటను చూపించారు. ఆ రైతన్నలు నా దగ్గరకు వచ్చి, అన్నా, ఆంధ్ర రాష్ట్రానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా తేడా ఉందా అన్నా అని చెప్పి రైతన్న అడిగాడు. ఆ రైతన్న నాతో వచ్చి అంటూ, అన్నా, మరి ఆ ఉత్తరప్రదేశ్ లో టన్నుకు 3,500 రూపాయలు ఇస్తా ఉంటే మాకు కనీసం 2,750 రూపాయలు కూడా ఇవాళ దక్కని పరిస్థితిలో దక్కుతా ఉంది అని అంటే ప్రభుత్వం ఏమైనా గాడిదలు కాస్తా ఉందన్నా అని చెప్పి రైతులను